ఒకని భార్య త్రోవ తప్పి తన భర్తకు ద్రోహము చేసిన ఎడల, అనగా అపవిత్రపరచబడిన ఎడల ఏ విధంగా నిజ నిర్ధారణ జరిగేది? 100 డేస్ బైబిల్ కంప్లీషన్లో భాగంగా 11వ రోజు చదవాల్సినటువంటి వాక్య భాగము సంఖ్యాకాండము 5వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు. ఈ భాగంలో తప్పు చేసినటువంటి స్త్రీ ఏ విధంగా నిజ నిర్ధారణకు గురయ్యేది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. యాజకుడు ఆమెకు శపించబడినటువంటి చేదు జలాన్ని ఇచ్చేవాడు. ఆ జలము ఆ స్త్రీ తాగినప్పుడు ఒకవేళ ఆమె నిజముగా తప్పు చేసినట్లయితే ఆ నీరు తన కడుపులోనికి వెళ్ళి కడుపు ఉబ్బునట్లును నడుము పడునట్లును చేస్తుంది. ఒకవేళ ఆ స్త్రీ మంచిదైతే తనకు ఏమీ జరగదు. దేవునికి నాజీరు చేయబడిన పురుషుడే కానీ స్త్రీయే కానీ ఏ విధంగా ఉండాలో కూడా మనం చూస్తూ ఉంటాం. అటువంటి ఆశీర్వాద వచనం, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును కాక అనేటువంటి వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రత్యక్ష గుడారము పైన మేఘము ఏ విధముగా కమ్ముకొని ఉండేదో, మేఘము ఉన్నప్పుడల్లా ఇశ్రాయేలీలు ప్రయాణం చేసేటువంటి వారు కాదు. ఆ మేఘము లేనప్పుడు తమ ప్రయాణాన్ని వాళ్ళు ముందుకు సాగించేవారు. ఆ మేఘము పగలు మేఘముగాను రాత్రి అగ్నిస్తంభముగాను వారికి తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రయాణము ప్రారంభించడానికి గుర్తుగా వెండి బోరలు ఊదేటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ 10వ అధ్యాయం చివరిలో వారు సీనాయి పర్వతం నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. ఇంకా ఎలాంటి ప్రయాణం వారు కొనసాగిస్తారో మిగతా భాగాల్లో మనం చూద్దాం. రేపటి భాగం ముందు మరలా కలుసుకుందాం. మీరు వాక్యాన్ని చదువుతున్నారా? చదివినట్లయితే ఆమెన్ అని టైప్ చేయండి, కామెంట్ చేయండి. దేవుని కృప మనకు తోడుగా ఉండనుగాక. థ్యాంక్ యూ.